జీవీఎంసీ వెటర్నరీ విభాగంలో అవినీతి కాసుల వేట ఆగడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యానిమల్ బర్త్ కంట్రోల్లో భాగంగా కుక్కలకు ఆపరేషన్లు, రేబిస్ టీకాలు వేయడం, పశువులు, పందులు రోడ్లపై తిరగకుండా చూడాలి. ఇవన్నీ చేస్తున్నట్లు మాయ చేస్తూ కాంట్రాక్టు నిధులు స్వాహా చేయడం బహిరంగ రహస్యమే. నెల రోజుల క్రితం బదిలీపై వెళ్లిన ఓ అధికారి, ఈ విభాగంలో తిష్టవేసిన ఓ ఉద్యోగి, కాంట్రాక్టర్పై ఫిర్యాదులకు అంతే లేదు. జీవీఎంసీ పశు వైద్య విభాగంలో అకౌంట్స్ అన్ని అంకెల గారడీ చేస్తాయనే చెప్పాలి. జీవీఎంసీ వెటర్నరీ విభాగం నుంచి 2 బిల్లులను పంపగా ఇటీవల స్టాండింగ్ కమిటీ 45 లక్షల బిల్లుకు ఆమోదం తెలిపింది. అందులో 3500 కుక్కలకు శస్త్రచికిత్సలు చేసినట్టు పేర్కొన్న బిల్లులు ఉన్నాయి. వాస్తవానికి వీధి కుక్కల ఆపరేషన్ల సంఖ్యపైన, రాబిస్ టీకాల సంఖ్యపైన ఎన్నో సందేహాలు ఉన్నాయి. జీవీఎంసీ పరిధిలో 4 వెటర్నరీ కేంద్రాలు ఉన్నాయి. ఆపరేషన్ చేసిన చిత్రాలు అప్లోడ్ చేయకుండా ఒక్క ఫోటో పెట్టి అంకెలు మాత్రమే సంబంధిత గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ రోజుకు 10 కుక్కలకు శస్త్రచికిత్సలు మాత్రమే చేయగలరు. కానీ ఆరిలో వంటి కేంద్రాల్లో రోజుకు ఏకంగా 80 శస్త్రచికిత్సలు చేసినట్లు లెక్కలు చూపడం దుమారం రేపుతోంది. వెటర్నరీ విభాగంలో వర్కర్ గా చేరి మేస్త్రిగా ఎదిగి దశాబ్దానికి పైగా ఒకరు తిష్టవేశారు. పందులను కాల్చకుండా ఉండేందుకు పలు ప్రాంతాలలో యజమానుల నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. మరోవైపు కార్మికులకు 3 నెలల జీతాల చెల్లింపుల పేరుతో స్టాండింగ్ కమిటీలో బిల్లు పెట్టి ఆమోదం పొందారు. ఆరిలోవ కేంద్రంలో 60 నుంచి 70 మంది సిబ్బంది పనిచేస్తున్నట్లు చూపిస్తున్నారు. వాస్తవానికి అక్కడ 10 మందికి మించి సిబ్బంది ఉండటం లేదని సమాచారం. కుక్కలు పట్టే వాహనాల ట్రిప్పుల సంఖ్య కూడా 1.25 లక్ష సందేహాలు కలిగిస్తాయనే చెప్పాలి. సిటీ వెటర్నరీ అధికారి సెక్షన్ లో అన్ని కాంట్రాక్టులకు ఒకే కాంట్రాక్టర్, కుటుంబ సభ్యులు పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. శస్త్రచికిత్సలకు ఉపయోగించే మందుల టెండర్ ఏటా 40 లక్షల వరకు ఉంటుంది. ఏబీసీ కేంద్రంలో కనీసం 3 నెలలకు సరిపడా మందులు సైతం కేంద్రాల్లో ఉండడం లేదని విమర్శలున్నాయి. మందులు సరఫరా చేయకుండానే బిల్లులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కుక్కలకు అందించే ఆహార సరఫరా కూడా వారి కనుసన్నల్లోనే జరుగుతోంది. పందులను కాల్చేందుకు బుల్లెట్స్, షూటర్స్ ఏర్పాటు, కుక్కలు, పశువుల తరలింపునకు వాహనాల కాంట్రాక్ట్ కూడా వారిదే. వెటర్నరీ విభాగంలో అవినీతికి కమిషనర్ కేతన్ గారు ఎప్పుడు బ్రేక్ వేస్తారో చూడాలి. మరి ఆపరేషన్స్ అనేవి మనకు 4 సెంటర్లో జరిగేవి. తర్వాత అది ఆరిలో ఒకటి, కాపులపాడ, నరవ, అనకాపల్లి అనేది ప్రస్తుతానికి అది రన్నింగ్ లో లేదు, ఇంకా నడట్లేదు. ఈ ఆపరేషన్స్ అనేవి పర్ డే మనం 55 నుంచి 65 వరకు పర్ డే మనం చేస్తున్నామండి. అలాగే డాగ్ క్యాచెస్ కూడా మన 7 వాహనాల్లో దాదాపు 70 డాగ్స్ కూడా పర్ డే మనం తేవడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఈ డాగ్స్ ఆపరేషన్ గట్ట అయిపోయి ఉంటే ఆల్రెడీ వాటికి మనం ర్యాబిస్ వ్యాక్సిన్ వేసి వాటికి మన షెల్టర్ లో ఉంచిన తర్వాత వాటిని విడిచిపెట్టడం జరుగుతుంది. అలాగే ఆపరేషన్ కాని డాగ్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం ఆపరేట్ చేసి, ఫిమేల్ అయితే 5 days మన షెల్టర్ లో ఉంచి వాటి ట్రీట్మెంట్ చేసి ఫుడ్ గట్ట పెట్టి మనం విడిచిపెట్టడం జరుగుతుంది. అలాగే మేల్ డాగ్స్ అయితే 3 days మన షెల్టర్ లో ఉంచి మళ్ళీ ఎక్కడైతే మనం ఈ డాగ్స్ ఇచ్చామో అక్కడే మనం విడిచిపెట్టడం జరుగుతుంది. మిగతా ప్లేస్ లో వాటి విడిచిపెట్టడం కూడదు. ఇప్పుడున్న కెనల్స్ అయితే మా కెపాసిటీ ఒక 80 వరకు పర్ డే చేయడానికి ఉంది. ఈ కెనల్స్ కూడా కొంచెం ఇప్పుడు రిపేర్స్ కూడా కొన్ని చేస్తున్నాము. దాన్ని ఒక 150 వరకు పర్ డే చేయాలని ఒక ఉద్దేశంతో కొత్తగా కెనల్స్ కూడా సార్ పర్మిషన్ తో కొత్తగా పెట్టి పర్ డే 150 డాగ్స్ కెనల్స్ కానీ మనం పెట్టుకున్నట్లయితే 150 డాగ్స్ కి మనం ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే వాటి నుంచి జబ్బులు రాకుండా ప్రజలకు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం ప్రతి డాగ్ కూడా పట్టుకున్న ప్రతి డాగ్ కానీ ఆపరేట్ చేసిన ప్రతి డాగ్ కూడా మన వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మందులు సరిపడా ఎప్పుడు ఉన్నాయండి. ఇప్పుడు 300 డాగ్స్ సరిపడిన మందులు కూడా ఎప్పటికప్పుడు ఉన్నాయి. ఎప్పటికప్పుడు నేను ప్రతిరోజు కూడా నేను పర్యవేక్షణ జరుగుతుంది. ఆపరేషన్ దగ్గర నుంచి, మెడిసిన్స్ దగ్గర నుంచి కూడా. నాకు ఒకవేళ ఏదైనా షార్టేజ్ మెడిసిన్స్ కట్టుంటే నాకు 3 days ముందే నాకు చెప్తారు. దగ్గరలో 3 days లో అయిపోతాయి అనగా చెప్తారు. వెంటనే మనం తెప్పించడం. మేము వచ్చిన తర్వాత అయితే బాగానే చేస్తున్నాం కరెక్ట్ గా. ఎంత ముందు సంగతి నాకు తెలియదు. నేను వచ్చాక మాత్రం మనకున్న కెనాల్స్ బట్టి మేము ఆపరేషన్ కూడా చేస్తున్నాం. సంఖ్య తేడా ఏం లేదండి. అన్ని కూడా రెగ్యులర్ అటెండెన్స్ తీసుకుంటున్నాం. ఏ షెల్టర్ అంటే ఏ ఆపరేషన్ మాకు షెల్టర్స్ ఉన్నాయి కదా, షెల్టర్స్ దగ్గర మనకి ఒక్కర్స్ ఉన్నారు. అలాగే 7
ప్రొఫెషనల్ వర్కర్స్ ఉన్నారు, అలాగే అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు, రెగ్యులర్ వర్కర్స్ కూడా ఉన్నారు. మనకు అన్ని అదంతా కూడా రెగ్యులర్ గా మేము మానిటరింగ్ చేసుకుంటున్నాం.